మన కొరకు చింతించుచున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. పేతురు గారు అంటాడు మొదటి పత్రికలో, తన పత్రికల్లో మొదటి పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో పేతురు గారు అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. ఇంకా ఎందుకు మీరు చింతించవలసిన పని? ఆ భారముతో నలిగిపోవలసిన పని ఏంటి? నేను మోయలేకపోతున్నానే అని చింత ఎందుకు? మీ కొరకు చింతించుచున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీద వేయండి. చిన్న ఉదాహరణ, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఒక పరీక్ష ఫీజు కట్టాలి. ఎగ్జామ్స్ వస్తున్నాయి, పరీక్ష ఫీజు కట్టాలి. ఆ కుర్రవాడికి చాలా భారం అది, అంతే కదండి. అయితే ఆ ఫీజు కట్టవలసినటువంటి పరిస్థితుల్లో తాను ఆ టీచర్లు చెప్పినప్పుడు తాను గ్రహించుకునేది ఏంటంటే, నేనైతే కట్టలేని దీన్ని, అయితే కట్టగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరో? వారి తండ్రి. తండ్రి యొద్దకు వచ్చి, నాయనా ఇది కట్టాలి అని తండ్రి మీద వేసేయాల భారం. అప్పుడు నీ భారమంతా తొలగిపోతుంది. అంతేగాని తండ్రికి చెప్పకుండా అయ్యో ఫీజు కట్టాలి ఎలాగా కట్టలేను అనుకుంటే అవుతుందండి? మనుషుల యొక్క పరిస్థితి అలాగే ఉన్నది. మనుషుల మీద ఉన్నటువంటి భారమును, ఆ చింతను వారే కలిగి ఉంటూ నలిగిపోతూ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కానీ తీర్చగలిగినటువంటి వాడు ఒకరున్నాడు, భారము భరించగలిగినటువంటి వారు ఒకరున్నారు. నా చింత యావత్తును తీర్చడానికే చింతించుచున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. నా చింత యావత్తు ఆయన మీద వేయమని దేవుని వాక్యం సెలవిస్తుందని గ్రహింపుగలిగి మన చింత యావత్తు, మనం మోస్తున్నటువంటి భారాన్ని ఆయన మీద వేయగలిగితే గనక మనము తేలికైపోతామండి. అలా తేలిక చేయటానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు.